సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాయానికి మేం సిద్ధం, మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం, జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. భాషలు వేరైనా మనుషులంతా ఒక్కటే, రోదసిలోకి మన డిటెక్టివ్ల సమూహం. ఫోటో చూస్తుంది, గుట్టు విప్పేస్తుంది, ప్రమాద వివరాలు చెప్పేస్తున్న ఏఐ సాంకేతికత. విశ్రాంత ఇంజనీర్ దారుణ హత్య, అంతరిక్షంలో క్యారెట్ హల్వా. ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్, అధిక టీతో ఐరన్ లోపం. ఈరోజు వార్తలను చూద్దాం. సాయానికి మేం సిద్ధం, మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు. పేద కుటుంబాలకు మేం ఏం చేయాలో చెప్పండి, ఒక ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తామని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బంగారు కుటుంబాలకు మార్గదర్శకులయ్యేందుకు మేము సైతం సిద్ధం అంటున్నాయి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దీంతో P4 కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ఫౌండేషన్ కార్యాచరణ రూపొందిస్తోంది. బంగారు కుటుంబాలు, వారి అవసరాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ కార్డులు, 6 అంచెల కంచె తదితర నిబంధనల చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు. సెబీలోనూ నమోదు చేయనున్నారు. ఫౌండేషన్కి ఇచ్చే నిధులకు 80G కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభించనుంది. ఈ నెల 18న సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శులతో భేటీ కానున్నారు. P4 లక్ష్యాలను వారికి వివరించనున్నారు. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం. జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో లోక్సభ సీట్లు పెరుగుతాయి, కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. భాషలు వేరైనా మనుషులంతా ఒక్కటే, దేశంలో ఎన్ని భాషా వైవిధ్యాలున్నా మనుషులంతా ఒక్కటేనని, మాతృభాషతో పాటు రాజభాషగా హిందీని గౌరవించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజభాషా విభాగం స్వర్ణ జయంతి సమారోహ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్పై పుస్తకంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రోదసిలోకి మన డిటెక్టివ్ల సమూహం. సైనిక నిఘా అవసరాల కోసం తొలిసారిగా ఒక స్వయం ప్రతిపత్తి ఉపగ్రహ సమూహాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ శాటిలైట్లు భిన్న రకాల ముప్పులపై సొంతంగా కన్నేసి ఉంచగలవు. పరస్పరం సంభాషించుకుంటూ సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవడం వీటి ప్రత్యేకత. త్రివిధ దళాల ఉమ్మడి విభాగమైన రక్షణ, అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ఈ ఉపగ్రహాల అభివృద్ధికి రక్షణ శాఖ బెంగళూరుకు చెందిన కెప్లర్ ఏరోస్పేస్ సంస్థతో $40 లక్షల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2027లో వీటి ప్రయోగం జరుగుతుంది. ఫోటో చూస్తుంది, గుట్టు విప్పేస్తుంది, ప్రమాద వివరాలు చెప్పేస్తున్న ఏఐ సాంకేతికత. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు హుటాహుటీనా అక్కడికి వెళ్తారు. ఆధారాలు చెరిగిపోకుండా ఫోటో తీస్తారు. తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చింది, ఎలా ఢీకొన్నాయి, ఆ వాహనాల రంగులు, వాటి నంబర్లు, ప్రమాదంలో ఏ వాహనం ఎంత దెబ్బతింది, ఇలా అన్నీ నమోదు చేసుకుని కేసును డైరీలో రాస్తున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం. ఏఐతో చెక్. ఇందులో కొన్ని సమస్యలున్నాయని, కొన్ని ఆధారాలు పోతున్నాయని, సమగ్రత లేదని ఏలూరు జిల్లా పోలీసులు భావించారు. ఆ వివరాలు కృత్రిమ మేధతో తెలుసుకునే సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టారు. ఘటనా ప్రదేశం అంతా ఉండేలా మంచి స్పష్టతతో తీసిన ఫోటోను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే ఆ ఘటన పూర్తి వివరాలను ఏఐ ఇట్టే చెప్పేస్తోంది. ఏలూరు జిల్లా పోలీసులు
నెల రోజులుగా ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఘటనా ప్రదేశంలో ఏ వస్తు సామాగ్రి ఉన్నాయనే వివరాలని ఏఐ చెబుతోందని పోలీసులు అంటున్నారు. ఫోటోను అప్లోడ్ చేసిన నిమిషంలోపే వివరాలను ఏఐ ఇస్తుంది. ఇంతకుముందు కాగితరహిత ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏఐ సాంకేతికతను తీసుకొచ్చిన ఏలూరు పోలీసులు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు ఇలా ఏం జరిగినా పూర్తి వివరాలు సేకరించేందుకు ఏఐని వినియోగించుకుంటున్నారు. నమోదు చేసుకునేటప్పుడు పోలీసులు ఏదైనా మర్చిపోయినా చివరిగా ఫోటోతో ఏఐలో సరిచూసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఈ నెల 8న కలిదిండి స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఘటనా ప్రదేశంలో కొన్ని ఆధారాలు పోలీసులకు కనిపించలేదు. అక్కడ తీసిన ఫోటో అప్లోడ్ చేస్తే ఏఐ చాలా సమాచారం చెప్పింది. అంతరిక్షంలో క్యారెట్ హల్వా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు చేసుకున్న ఒక చిన్న పార్టీలో భారత్కు చెందిన క్యారెట్ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వంటకాన్ని శుభాంశు సహచర వ్యోమగాములతో పంచుకున్నారు. రోదసిలోని వాతావరణాన్ని తట్టుకునేలా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని రూపొందించారు. రోదసి పార్టీ ఫోటోను శుభాంశు సతీమణి కామ్నా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. క్యారెట్ హల్వాను శుభాంశు ఎంత ఇష్టపడతారో ఆమె వివరించారు. విశ్రాంత ఇంజనీర్ దారుణ హత్య. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. 67 ఏళ్ల విశ్రాంత ఇంజనీర్కు తన 92 ఏళ్ల తల్లిని చూసుకోవడం ఇబ్బంది కావడంతో 5 రోజుల కిందట ఓ మహిళను కేర్ టేకర్గా నియమించుకున్నారు. గురువారం అర్ధరాత్రి విశ్రాంత ఇంజనీర్ మృతి చెందడం, బీర్వాలోని నగదు, ఆస్తిపత్రాలతో పాటు కేర్ టేకర్ కనిపించకపోవడంతో ఆమెపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన బి వెంకటరామారావు R&Bలో ఇంజనీర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన భార్య కొన్నేళ్ల కిందట మరణించారు. పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. రామారావు తన 92 ఏళ్ల తల్లి సరస్వతితో కలిసి విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. గురువారం అర్ధరాత్రి రామారావు హత్యకు గురయ్యారు. గతంలో సరస్వతిని చూసుకునే కేర్ టేకర్ మానేయడంతో 5 రోజుల కిందట అనూష అనే మహిళను తెలిసిన బ్రోకర్ ద్వారా కేర్ టేకర్గా నియమించుకున్నారు. అనూష రోజు సరస్వతి గదిలో పడుకునేది. గురువారం రాత్రి మాత్రం హాల్లో పడుకుంది. అర్ధరాత్రి 1:30 సమయంలో సరస్వతికి మెలకువ వచ్చింది. కుమారుడి గది తలుపులు తెరిచి లైట్లు వేసి ఉండడం గమనించి వచ్చి చూడగా మంచంపై పడి ఉన్నారు. ఎంత పిలిచినా లేవలేదు. రామారావు శరీరంపై కారం చల్లి ఉంది. అనూష ఇంట్లో లేదు. దీంతో పక్కింటి వారిని లేపగా వారు వచ్చి రామారావు మృతి చెందినట్లు గమనించి పోలీసులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన అనూషకు వివాహమవగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మే నెలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేంద్రతో కలిసి గుంటూరు జిల్లా నొలకపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 5 రోజుల కిందట రామారావు ఇంట్లో కేర్ టేకర్గా చేరిన అనూష గురువారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగొచ్చింది. అర్ధరాత్రి 12:30 సమయంలో మరో వ్యక్తి రామారావు ఇంటికి వచ్చినట్లు, అరగంట తర్వాత ఆటోలో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ కలిసి రామారావు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటారని, అతను మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాక బీరువాలోని 90,000 రూపాయల నగదు, చీరలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు తీసుకుని పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆటోలో నులకపేట వెళ్లి 10 నిమిషాల్లో ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. విజయవాడలో వారిద్దరూ తిరుపతి బస్సు ఎక్కినట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలతో అనూష, ఉపేంద్ర కోసం గాలిస్తున్నారు. బీరువాలోని ఆస్తిపత్రాలు దొంగిలించడం అనుమానాలకు తావిస్తోంది. రామారావుతో ఎవరికైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనూష ఫోన్ కాల్స్ ఆధారంగా ఆమె నిందితురాలిగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్. 1-1తో సమంగా ఉన్న సిరీస్లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత్, ఇంగ్లాండ్ లార్డ్స్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. 4 వికెట్ల నష్టానికి 251 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా సిరీస్లో రెండో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. జో రూట్ 199 బంతుల్లో 104 సెంచరీ పూర్తి చేయగా జేమీ స్మిత్ 56 బంతుల్లో 51, బ్రైడెన్ కార్స్ 83 బంతుల్లో 56 అర్ధశతకాలతో జట్టుకు మెరుగైన స్కోరునందించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట చివరికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులతో నిలిచింది. కేఎల్ రాహుల్ 113 బంతుల్లో 53 బ్యాటింగ్. రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. అధిక టీతో ఐరన్ లోపం అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ మనసును సాంత్వనపరచడంలోనూ టీని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీలో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీకి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫీన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మెరిసిన లక్ష్య, దీప్తి, అకీరా ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు జీవాంజీ దీప్తి, అకీరా నందన్ మెరిశారు. కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న జాతీయ టోర్నీలో దీప్తి, అకీరా బంగారు పతకాలతో సత్తా చాటారు. కాంస్యపోరుకు జ్యోతి జోడీ. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ జంట కాంస్యం కోసం పోరాడనుంది. క్వాలిఫైయింగ్లో రికార్డు స్కోర్ సాధించిన జ్యోతి జంట సెమీస్లో 152-155తో నెదర్లాండ్స్ జోడీ చేతిలో ఓడింది. శనివారం కాంస్యపోర్లో ఎల్ సాల్వడార్తో భారత్ తలపడనుంది. టీ20 ప్రపంచ కప్లో ఇటలీ అనగానే గుర్తొచ్చేది ఫుట్బాల్. ఆ దేశం క్రికెట్ ఆడుతుందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువే. ఈ ఆటలో బుడిబుడి అడుగులు వేసే స్థితి నుంచి పరిగెత్తే స్థాయికి చేరింది. ఏకంగా టీ20 ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. అటు సిన్నర్, ఇటు అల్కరాజ్. వింబుల్డన్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1, 2 జకోవిచ్ ఓటమి. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ కల మరోసారి చెదిరింది. ఈ సెర్బియా యోధుడు వింబుల్డన్ సెమీస్లోనే ఇంటిముఖం పట్టాడు. అతన్ని తేలిగ్గా ఓడించిన ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ను సిన్నర్ ఢీకొనబోతున్నాడు. జోరు ప్రదర్శిస్తూ ప్రపంచ నెంబర్ 2 అల్కరాజ్ వరుసగా 3వ ఏడాది ఫైనల్ చేరాడు. నేడే మహిళల సింగిల్స్ ఫైనల్ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.